హలో ఫ్రెండ్స్, చూడటానికి కలాకండలా అనిపించే ఈ కోకోనట్ కాజు బర్ఫీని సింపుల్గా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక పచ్చిగా ఉన్న లేత కొబ్బరిని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 2-3 యాలకులని కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని ఒక 2-3 ఫుల్ టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పుని వేసి దూరగా వేగించుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 3/4 కప్పు నిండా బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని దీంతోపాటు వేరుశనగ పౌడర్ని కూడా వేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని దీనిపైన కాజు పెట్టుకొని గార్నిష్ చేసుకోవడమే. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.